శతాబ్దానికి పైగా కాలంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని యూకే వాతావరణ నిపుణులు హెచ్చరించారు. దీంతో కరువు, అధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వర్షపాతం, ఇతర విపరీతమైన వాతావరణ పరిస్థితుల ముప్పు పెరగనుంది. అంతేకాదు, రాబోయే రోజుల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉంది. ఎల్నినో ఎఫెక్ట్తో ఈసారి వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. సాధారణ ఎల్నినో ప్రభావంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయి. అయితే రాబోయే నెలల్లో ఈ ప్రక్రియ రికార్డు స్థాయిలో 3 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక పెరుగుదల నమోదవుతుందని అంచనాలు సూచిస్తున్నాయి. ఇది మునుపెన్నడూ లేని అసాధారణ పరిణామమని పేర్కొన్నారు. ఒకవేళ ఉష్ణోగ్రతల పెరుగుదల ఊహించినట్లే జరిగితే ప్రస్తుత 2028లో ఇప్పటి వరకు చూసిన ఎల్నినో దాని ప్రపంచ ప్రభావాల స్థాయిని మించిపోతుందని నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఇప్పటికే ఈ ఏడాది చారిత్రక వాతావరణ పరిస్థితుల్లో సతమతమవుతున్నాయి. మానవ తప్పిదాల వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పులకు తోడు ఈ ఎల్నినో ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 2027 అత్యంత వేడిగా ఉండే సంవత్సరంగా మారే అవకాశం చాలా బలంగా ఉందని యూకే వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాతావరణంపై ప్రభావం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్నినో ప్రక్రియ మన జీవిత కాలంలో అత్యంత తీవ్రమైనదిగా ఉండే అవకాశం ఉందని యూకే వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ శక్తివంతమైన సహజ వాతావరణ పరిణామం ప్రపంచ ఉష్ణోగ్రతలను పెంచనుంది. అలాగే తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ప్రమాదాన్ని అధికం చేయనుంది. ఎల్నినో కారణంగా భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుండగా అట్లాంటిక్ మహాసముద్రంలో తుఫానుల తీవ్రత తగ్గింది. ఈ ఏడాది చివర్లో ఎల్నినో గరిష్ట స్థాయికి చేరుకున్నదని, ఇది 19వ శతాబ్దం తర్వాత అత్యంత శక్తివంతమైన పరిణామం కావచ్చని మెట్ ఆఫీస్ తెలిపింది. ఉష్ణమండల పసిఫిక్ సమీపంలో ఉన్న ప్రాంతంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండనుంది. దక్షిణ అమెరికా ఉత్తర ప్రాంతాలు, ఆస్ట్రేలియాలో కరువు, దావానలాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. పెరు, ఈక్వెడార్, దక్షిణ అమెరికా తదితర ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాన్ని పెంచనుంది. భారతదేశం నుంచి రుతుపవనాలు ఇప్పుడే పూర్తిగా నిష్క్రమించడం లేదు. కానీ వాటి వర్షపాతం క్రమంగా నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితమవుతున్నది. ఈశాన్య మధ్యప్రదేశ్పై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం మధ్య తూర్పు భారతదేశంలో నైరుతి రుతుపవనాలను చురుగ్గా ఉంచడంలో సహాయపడుతున్నది. తాజా సూచన ప్రకారం దేశంలోని పలు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య, తూర్పు, ఈశాన్య భారతదేశంలో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడులో చెదురుమదురు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. భారతదేశంలోకి నైరుతి రుతుపవనాలు జూన్ 4న ప్రవేశించాయి. ఆగస్టు 21 నాటికి అసమాన వర్షపాతాన్ని మాత్రమే అందించాయి. దీంతో దేశం 14% వర్షపాత లోటును ఎదుర్కొంటున్నది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 254.9 మిల్లీమీటర్లు కాగా, ఇందులో 94% కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని IMD అంచనా వేసింది.